హలో వ్యూవర్స్, ఈ వీడియో చేయటం కోసము నేను ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నానో. పేషెంట్స్‌కి ట్రీట్మెంట్ ఇచ్చే టైం అంతా అనుకునేదాన్ని, స్కాన్స్ చేసుకునేటప్పుడు అనుకునేదాన్ని, వీళ్ళందరికీ ట్విన్స్ అయిపోయిన తర్వాత అందరూ 1 మంత్ గ్యాప్‌లోనే ఖచ్చితంగా డెలివర్ అవుతారని నాకు ఐడియా ఉంది. సో వీళ్ళందరివి ఒకసారి వీడియో చేసి పెట్టాలి. అసలు ట్విన్స్ అనేవాళ్ళు ఎంత బాగా న్యాచురల్ ప్రెగ్నెన్సీలో అయినా, ఐవీఎఫ్‌తో కన్సీవ్ అయినా, జస్ట్ అంటే ఓవ్యులేషన్ ఇండక్షన్ ద్వారా చిన్న చిన్న మందులు వాడి ప్రెగ్నెన్సీ తెచ్చుకున్న వాళ్ళ గురించి నేను ఇవాళ చెప్దాం అనుకుంటున్నాను. చాలా మందికి ఫ్రీక్వెంట్ డౌట్ కదా, ట్విన్స్ అవుతారా మేడం, ట్విన్స్ అవుతారని. ఎస్, మా టీనా ఫర్టిలిటీ అండ్ ఐవీఎఫ్ సెంటర్లో చాలా ట్విన్స్ అవుతున్నారు. అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత మాకు ట్విన్స్ పుడితే బాగుండు అని అనుకునే వాళ్ళే చాలా మంది ఉన్నారు. మేడం మాకు ట్విన్స్ అవుతారా ఐవీఎఫ్ చేయించుకుంటే అని అడిగే వాళ్ళు ఉన్నారు. ఒకేసారి ట్విన్స్ చేసేయండి మేడం అని అడిగే వాళ్ళు కూడా ఉన్నారండి. మా టీనా ఫర్టిలిటీ అండ్ ఐవీఎఫ్ సెంటర్లో అసలు ట్విన్ డెలివరీస్ ఎలా అవుతున్నాయి, ట్విన్ ఎలా కన్సీవ్ అవుతున్నారు, ట్విన్ డెలివరీస్ మేము ఎలా చేస్తున్నాము, ఇవాళ కేస్ రిపోర్ట్స్ మాట్లాడదాం అనుకుంటున్నాను. జస్ట్ వితిన్ 1 మంత్ ఆఫ్ గ్యాప్లో నా దగ్గర 7 ట్విన్స్ డెలివర్ అయ్యారు. 7 ట్విన్స్లో 5 మందికి ఐవీఎఫ్ చేశాను. ఇంకొకరు వచ్చేసి నార్మల్ మందులతో అయ్యారు, ఒకరేమో న్యాచురల్గా కన్సీవ్ అయ్యారు. సో ఇవాళ అసలు ట్విన్స్ ద్వారా అయిన కేస్ రిపోర్ట్స్ మాట్లాడతాను. ఒక పేషెంట్ మిడ్జిల్ నుంచి వచ్చిందనమాట. పెళ్ళి అయిపోయి 9 ఇయర్స్ అవుతుంది తనకు. 9 ఇయర్స్ అయిన తర్వాత ఫస్ట్ ఐయుఐ చేశాను. ఐయుఐతో కన్సీవ్ అవ్వలేదు. సో వాళ్ళ హస్బెండ్ ఇమీడియట్ డెసిషన్ తీసుకొని, మేడం ఏ పద్ధతి ద్వారా కంపల్సరీ అవుతారో మీరు ఆ పద్ధతి చేయండి మేడం అని అడిగారు. అయితే నేను వాళ్లకు ఐవీఎఫ్ చేశాను. ఇది ఐవీఎఫ్ చేసిందనమాట తనది. మిడ్జిల్ నుంచి వచ్చిన పేషెంట్. సో తనకు అసలు యాక్చువల్లీ తన ప్రాబ్లము బీటా థాలసీమియా ట్రేట్ అని ఒక డిసీజ్తో సఫర్ అవుతూ ఉంది. తనకి ఎంత బ్లడ్ మనం ఇచ్చినా కూడా బ్లడ్ లెవెల్స్ అనేవి ఎక్కువ పెరగవు. అలాంటి కాంప్లికేటెడ్ కేస్ తనది. సెకండ్ ట్విన్ ఎదురు కాళ్లతో ఉందని చెప్పేసి సిజేరియన్ సెక్షన్ చేశాము. సెకండ్ పేషెంట్ది ఈ అమ్మాయి వనపర్తి నుంచి వచ్చింది. అయితే వాళ్ళిద్దరిది మేనరికం పెళ్ళి. తనకు ఊసైడ్ క్వాలిటీ అంటే అండాల క్వాలిటీ చాలా తక్కువగా ఉంటాయి యూజువలీ మేనరికాలలో. వాళ్ళకి ఫ్రీక్వెంట్ అబార్షన్స్ అట్లా అవుతూ ఉంటాయి. అసలు ఇంతవరకు కన్సీవే అవ్వలేదు. ఆ అమ్మాయికి ఆల్మోస్ట్ అసలు 6 మంత్స్ టు 1 ఇయర్ వరకు ట్రీట్మెంట్స్ ఇవ్వాల్సి వచ్చింది. ఇంకా ఫైనల్గా ఇవన్నీ కాదు అనేసి ఐవీఎఫ్ చేశాను. వాళ్లకు పెళ్ళై ఆల్మోస్ట్ 6 ఇయర్స్ అవుతుంది. వాళ్ళకి ఇప్పుడు 2 అమ్మాయిలు పుట్టారు. వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారో. మిడ్నైట్ ఎమర్జెన్సీ సెక్షన్ రాత్రి 2 గంటలకు ఉమ్మనీరు పోయి వచ్చేసింది. అండ్ ఇక్కడ కూడా సెకండ్ బేబీ ఎదురు కాళ్లతోనే ఉన్నిందనమాట. అందుకని సిజేరియన్ చేయాల్సి వచ్చింది. సో ఇప్పుడు థర్డ్ ఐవీఎఫ్ ద్వారా మా దగ్గర ఈ మంత్లో డెలివర్ అయిన వాళ్ళు. ఈ పేషెంట్ వచ్చేసి మద్దూరు నుంచి వచ్చింది, నారాయణపేట డిస్ట్రిక్ట్ నుంచి. ఈ పేషెంట్కి పెళ్ళయి 5 ఇయర్స్ అవుతుంది. అయితే ఈ అమ్మాయికి అసలు చాలా ఒబేజ్ అనమాట, చాలా లావు ఉంటుంది. అసలు కన్సీవ్ అవ్వట్లేదు. వెయిట్ ఎంత ట్రై చేసి రెడ్యూస్ చేసుకోవాలనుకున్నా కూడా అస్సలు తగ్గట్లేదు. చిన్న చిన్న ట్రీట్మెంట్స్ ఆల్రెడీ ఎన్నో హాస్పిటల్స్ తిరిగి ట్రై చేసి తనకు అవ్వకపోతే ఫైనల్గా నా దగ్గరకు వచ్చారు. ఇప్పుడు తనకు మంచిగా ఒక అబ్బాయి, తర్వాత ఒక అమ్మాయి, ఎంత హ్యాపీగా వెళ్ళిందో. అండ్ అసలు ప్రెగ్నెన్సీ 6th మంత్ నుంచి సివియర్ బీపీతో సఫర్ అవుతూ ఉండింది. సో ఆ బీపీకి మళ్ళీ ట్రీట్మెంట్స్ ఇచ్చుకొని లాస్ట్లో మొత్తం డెలివరీ చేశాము. ఆఖరికి డెలివరీ అయిపోయిన తర్వాత చాలా బ్లీడింగ్ అయింది తనకు. ట్విన్స్లో అసలు కాంప్లికేషన్సే లేవని అనుకుంటాం, కానీ ఒక్కొక్కసారి చాలా కాంప్లికేషన్స్ వచ్చి ఎక్కువ బ్లీడింగ్ అయిపోయి మాయ ప్రాబ్లం వచ్చి గర్భసంచి కూడా తీయాల్సిన పరిస్థితి వస్తుంది. ట్విన్స్ అనేది ఒక హనీమూన్ పీరియడ్ లాగా అనుకుంటారు అందరూ, కానీ వాస్తవానికి ట్విన్స్ అనేవి చాలా డిఫికల్ట్ కేసెస్ టు ట్రీట్. అండ్ ఆ కాంప్లికేషన్స్, ఆ రిస్క్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ ఇంకొక ఐవీఎఫ్ కేసు ట్విన్స్తో అయిన వాళ్ళు ఎవరంటే, ఇది 4th కేసు అనమాట. ఈ అమ్మాయి ఆల్రెడీ నా దగ్గర ఫస్ట్ ఐవీఎఫ్ చేయించుకుంది. తనకు ఒక బాబు పుట్టినారు. ఇక్కడే మహబూబ్ నగర్ లోకల్లో ఉంటారు వాళ్ళు. అండ్ మళ్ళీ సెకండ్ టైం వచ్చి ఐవీఎఫ్ చేయించుకోవాల్సిన పరిస్థితి తనకు వచ్చింది. అయితే చాలా మందికి డౌట్ ఉంటుంది, ఫస్ట్ ఐవీఎఫ్తో అయిన తర్వాత మేడం మళ్ళీ సెకండ్ టైం కూడా కంపల్సరీగా ఐవీఎఫ్ చేయించుకోవాలా అని. అయితే అలా ఏముండదండి. వాళ్ళకుండే ప్రాబ్లమ్ని బట్టి నెక్స్ట్ టైం కూడా ఐవీఎఫ్ అవసరమా లేదా అనేది డాక్టర్స్ డిసైడ్ చేస్తారు. ఇలా అన్ని కేసెస్కి ఉండదు. సో ఈమెకి ఇప్పుడు 2 అమ్మాయిలు పుట్టారు. తను ఎంత హ్యాపీగా ఉందో, తన ఫ్యామిలీ అంతా నిలబడింది. అసలు యూజువలీ చాలామంది అసలు ఇంకా వైఫ్ అండ్ హస్బెండ్ గొడవలు పడిపోయి ఇంకా కారేమో అని అనుకున్న ఫేజ్లో నుంచి ఆ అమ్మాయి ఇప్పుడు హ్యాపీగా ఒక ఫ్యామిలీ విత్ 3 కిడ్స్ అయ్యింది. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ హర్. అండ్ ఇంకొక పేషెంట్, వీళ్ళు కొత్తకోట నుంచి వచ్చారు. అయితే పెళ్ళి అయిపోయి వీళ్ళకి 9 ఇయర్స్ అవుతుందండి. అయితే 9 ఇయర్స్ తర్వాత వాళ్ళకి అసలు ఫస్ట్ ఒక పాప న్యాచురల్గా పుట్టింది. దాని తర్వాత అసలు వాళ్ళకి పిల్లలు లేరు. ఇంకా ఎంతో కాలం నుంచి ట్రై చేస్తున్నారు. జాబ్ స్ట్రెస్ వల్ల
వాళ్ళకి అసలు పిల్లలు పుట్టట్లేదు. అలాంటి వాళ్ళకు చిన్న చిన్న ట్రీట్మెంట్స్ ట్రై చేసిన తర్వాత కూడా వాళ్ళు అవ్వకపోతే మళ్ళీ ఐవీఎఫ్ చేసి వాళ్ళకు ట్విన్స్ అనేవాళ్ళు కన్సీవ్ అయ్యారు. ఆల్రెడీ ఇంతకుముందు ఒక సిజేరియన్ సెక్షన్ అయింది. అందుకని వీళ్ళకి మళ్ళీ సిజేరియన్ అయిన తర్వాత చేయాల్సొచ్చింది. అయితే ఇప్పుడు వాళ్ళకి 2 బాబులు. అసలు వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు ఎంత హ్యాపీగా వెళ్ళారంటే అందరి మా సిస్టర్స్ అందరికీ చాక్లెట్స్ పంచారు. హాస్పిటల్ అంతా ఒక హ్యాపీనెస్ క్రియేట్ చేసి వెళ్ళారు. బెస్ట్ పార్ట్ ఏంటి చెప్పనా? అసలు మా దగ్గర అయిన కేసెస్ అన్నిట్లో కూడా బేబీస్ అండ్ మదర్స్ చాలా హెల్తీగా ఉన్నారు. నాకు అది సంతోషమైన విషయము. కొన్నిసార్లు బేబీస్ పుట్టిన తర్వాత ఎన్ఐసీయూలో అడ్మిట్ అవ్వటము, వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ రావటము, ట్విన్స్‌లో ఎర్లీగా డెలివరీ అయిపోవటము, చిన్నగా పుట్టటము, ఇలాంటి ప్రాబ్లమ్స్‌తో ఉంటారు. కానీ టచ్ వుడ్ అండ్ దేవుని దయ వల్ల ఎంత బాగా ట్విన్స్ అందరూ ఉన్నారో అండ్ మదర్స్ హ్యాపీ ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీస్ హ్యాపీ ఉన్నారు. మా టీనా ఫర్టిలిటీ అండ్ ఐవీఎఫ్ సెంటర్ అండ్ మా టీమ్ కూడా చాలా హ్యాపీగా ఉన్నాము. అండ్ ఇంకా 2 ట్విన్స్ గురించి చెప్పాలి. వీళ్ళు స్పెషల్ ట్విన్స్. ఒక ఆమెకు అసలు 18 ఏళ్ల తర్వాత తను ట్రీట్మెంట్స్ తీసుకున్న తర్వాత కన్సీవ్ అయింది నా దగ్గర. ఆ అమ్మాయికి అసలు ఇంతకు ముందు కూడా చాలా బీపీ ప్రాబ్లమ్స్, ప్రెగ్నెన్సీస్ వచ్చేవి, అబార్షన్స్ అయ్యేవి. ఒకరు పుట్టారు, ఒకరు చనిపోయారు. అసలు అలాంటి ఆమెకు మళ్ళీ ట్రీట్మెంట్స్ ఇచ్చిన తర్వాత ట్విన్స్ అయ్యారు. ఆమెకు ఇప్పుడు ట్విన్స్ అయిన తర్వాత కూడా 8th మంత్‌లో సివియర్ బీపీ స్టార్ట్ అయ్యింది. అసలు 33 వీక్స్‌కే నేను సిజేరియన్ చేసి తీయాల్సొచ్చింది. కానీ ఫైనల్లీ అసలు గాడ్స్ గ్రేస్ వల్ల తనకొక బాబు, ఒక పాప. తను ఎంత హ్యాపీగా వెళ్ళిందో. ఈ అమ్మాయి అయితే కర్ణాటక నుంచి వచ్చింది నా దగ్గరికి. కానీ అసలు చాలా బాగా ట్రీట్మెంట్స్ చెప్పినట్టుగా తీసుకుంది. అండ్ ఫైనల్‌గా తనకి ఎవ్రీ ప్రెగ్నెన్సీలో బీపీతో సఫర్ అవుతున్న ప్రాబ్లమ్‌ని మనం అధిగమించి హ్యాపీగా ఇప్పుడు ఒక 2 బేబీస్‌కి తను మదర్ అవ్వగలిగింది. ఇంకొక లాస్ట్ కేసు. అసలు వీళ్ళ ఫాదర్ డాక్టర్. అసలు ఆయన ఎంత నమ్మకంతో నా దగ్గరికి తీసుకొచ్చారంటే, మేడం మీరు బాగా చేస్తారు, ట్విన్స్‌లో బాగా చేస్తున్నారు అని చెప్పి నా దగ్గర తీసుకొచ్చారు. అసలు ఆ అమ్మాయి కూడా ఎంత పొలైటో అసలు. ఫస్ట్ హైదరాబాద్‌లో చెకప్స్ ఉన్నిన్నాయి. తను న్యాచురల్‌గానే కన్సీవ్ అయింది. కానీ తనకిప్పుడు ఎంత మంచి బేబీస్ అంటే ఒక బాబు, ఒక పాప. వాళ్ళు ఎంత చిన్నగా టైనీగా పుట్టారు కానీ ఎంత బాగున్నారో ఇప్పుడు. అసలు వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళు డెలివరీ అయిపోయిన తర్వాత సూచర్ రిమూవల్‌కి వచ్చినప్పుడు తనది ఎమర్జెన్సీ ఒక ఫెస్టివల్ రోజు వచ్చిందనమాట. ఆ రోజు నాకు స్పెషల్ పండగ, ఇంట్లో అందరు బంధువులు. కానీ వీళ్ళు నా పైన పెట్టుకున్న నమ్మకానికి అసలు అన్నీ వదిలేసుకొని వచ్చాను. ఆ 2 పిల్లల్ని డెలివరీ చేసి వాళ్ళ చేతుల్లో పెట్టాక నాకు వచ్చిన హ్యాపీనెస్ నేను ఇంట్లో ఫెస్టివల్ చేసుకున్నా అలా రాదు. అండ్ ఈ అమ్మాయి వాళ్ళ అమ్మమ్మ, తాత అండ్ ఈ అమ్మాయి వాళ్ళ 2 పేరెంట్స్, ఈ అమ్మాయి వాళ్ళ అత్త, మామ అందరూ ఒక ఫ్యామిలీ లాగా ఎంత బాగా వాళ్ళు చూసుకుంటున్నారో ఆ 2 బేబీస్‌ని. అబ్బా! ఎంత సంతోషం అనిపించిందో నాకు. సో యెస్, వీళ్ళంతా మాకు ట్విన్ హిస్టరీస్ జస్ట్ మే మంత్‌లో ఇచ్చిన వాళ్ళనమాట. ఐయామ్ వెరీ హ్యాపీ టు దెమ్ ఫర్ ట్రస్టింగ్ అస్. అండ్ టీనా ఫర్టిలిటీ అండ్ ఐవీఎఫ్ సెంటర్ విల్ కంటిన్యూ టు డూ మిరకిల్స్. అండ్ ఐయామ్ సో హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ జర్నీ. ఎవరికైనా సంతానం లేకుండా చాలా బాధపడుతున్నారంటే జస్ట్ డోంట్ హ్యావ్ ఎ సెకండ్ థాట్. కమ్ విజిట్ ఎ డాక్టర్. అసలు ఫైండ్ అవుట్ ద కరెక్ట్ రీజన్స్. మీకు ఖచ్చితంగా ట్రీట్మెంట్స్‌తో బెటర్ అవుతుంది. అండ్ యూ విల్ డెఫినెట్లీ హ్యావ్ ఎ బేబీ. పుట్ ఎ హోప్. దేవుణ్ణి ట్రస్ట్ చేయండి. ఒక హోప్ పెట్టుకోండి. గట్టి సంకల్పంతో ఉండండి. ఖచ్చితంగా కన్సీవ్ అవుతారు. యూ విల్ సీ ఎ మిరకిల్. యువర్ హోప్ విల్ బికమ్ ట్రూ.